ఆర్సీబీ ఐపీఎల్లో కప్పు గెలిస్తే అది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. అభిమానుల సంబరాలు, విరాట్ కోహ్లీ ఉద్వేగ భరిత క్షణాలు, చిన్నస్వామి స్టేడియం ఉత్సాహం, మీడియా హడావిడి అన్నీ అద్భుతంగా ఉంటాయి. 2018 నుండి రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఐపీఎల్ కప్పు గెలవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని కైవసం చేసుకొని జట్లలో ఆర్సీబీ ముందు వరుసలో ఉంది. ఈ ఐపీఎల్ 2025 సిరీస్లోనైనా ఆర్సీబీ ట్రోఫీని కైవసం చేసుకుంటుందా? అలా గెలిస్తే ఏం జరుగుతుంది? ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలవడం చాలా ముఖ్యమైన ఘట్టం అవుతుంది. ఇది చాలా ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటి. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. ఆర్సీబీ అభిమానులు 2008 నుండి కప్పు కోసం ఎదురు చూస్తున్నారు. బెంగళూరు నగర వీధుల్లో, ముఖ్యంగా ఎంజీ రోడ్, బి గ్రేడ్ రోడ్, చిన్నస్వామి స్టేడియం వంటి ప్రాంతాల్లో సంబరాలు జరుగుతాయి. ఆర్సీబీ అభిమానుల సంబరాలు చూడడానికే ఆ జట్టు ఒక్కసారైనా కప్పు గెలవాలి. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్సీబీ ఛాంపియన్, ఈసాల కప్పు నమ్దే వంటి హ్యాష్ ట్యాగులను సృష్టించి సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టులో ఉన్నారు. ఈ జట్టు అభిమానులతో ఆయనకు ఒక అనుబంధం ఉంది. ఎక్కడికి వెళ్ళినా దీని గురించి ఆయన మాట్లాడుతారు. ఆయన జట్టులో ఉండగానే ఆర్సీబీ కప్పు గెలిస్తే అది ఆయన జీవితంలో ఒక ఉద్వేగభరిత ప్రత్యేకమైన క్షణం అవుతుంది. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచ్లు గెలవదనే ఒక అపవాదు ఉంది. ఈ ఏడాది బెంగళూరులో జరిగిన మ్యాచ్ల్లో ఆర్సీబీ 2 సార్లు గెలిచింది. కప్పు గెలిస్తే బెంగళూరులో భారీ విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. కర్ణాటక ప్రభుత్వం బీసీసీఐ తరపున అభినందన సభలు నిర్వహించవచ్చు. ఆర్సీబీ సంబంధిత వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. భవిష్యత్తు సీజన్లో ఆర్సీబీ జట్టు స్పాన్సర్షిప్ విలువ గణనీయంగా పెరుగుతుంది. అన్ని ప్రముఖ వార్తా సంస్థలు, క్రికెట్ షోలు, సోషల్ మీడియాలో ఆర్సీబీ ప్రయాణం, విజయ గాథలపై చర్చలు జరుపుతాయి. ఈసాల కప్పు నమ్దే అనే కళ నెరవేరిన వార్తలు వైరల్ అవుతాయి. 15 ఏళ్లుగా జట్టుతో కలిసి ఉన్న ఆర్సీబీ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు, ఆనందంతో మునిగిపోతారు. చాలామంది దీన్ని పండుగలా జరుపుకుంటారు. చాలా ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. ఆర్సీబీ గెలవదని అన్నవారిని అభిమానులు ఎగతాళి చేస్తారు. కాగా ఆర్సీబీ ఈ ఏడాది ప్లే ఆఫ్స్కు చేరే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం 11 మ్యాచ్లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి రజత్ పాటిదార్ ఈ ఏడాది ఆర్సీబీ జట్టు కెప్టెన్గా అద్భుతంగా జట్టును నడిపిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి.